ఫాస్ట్ డౌన్ చేయండి సార్ కొంచెం. సరిపోయింది. ఇది సెంటర్లో లేదు సార్. హలో, తారకేశ్వరి మూవీ ట్రైలర్ లాంచ్ కి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందుకు ఇచ్చేసిన ఆడియన్స్ కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనుష. నేను ఒక మిర్యాలగూడ అని తెలంగాణ అమ్మాయిని, అచ్చమైన తెలుగు అమ్మాయిని. మెయిన్ గా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. ఎందుకంటే నిజంగా అంటే ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడానికి ఫిజిక్ అవసరం లేదు, అందం అవసరం లేదు, టాలెంట్ అవసరం అని గుర్తించిన నాకు కనిపించిన మొదటి వ్యక్తి మాత్రం వెంకటరెడ్డి సారే. అంటే నేను ఎలా ఉన్నా కానీ నా యాక్టింగ్ ని చూసి తీసుకున్నారు వెంకటరెడ్డి సార్. అందుకని నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నేను అంటే జీవితాంతం రుణపడి ఉంటాను వెంకటరెడ్డి సార్కి. ఇందుకు నేను యాక్ట్ చేసేటప్పుడు కానీ షూటింగ్ సెట్లో కానీ నేను మంచిగా యాక్ట్ చేయడానికి అంటే మన తారకేశ్వరి మూవీ మంచిగా రావడానికి మా టీం చాలా హెల్ప్ చేసింది నాకు కానీ మన టీం మొత్తం. అంటే టీం వర్క్ లాగా చాలా బాగా చేసాం. సో తారకేశ్వరి మూవీని ఖచ్చితంగా చూడండి. ఇలాగే అంటే ఎంత టాలెంట్ ఉంది అని గుర్తించండి. తెలుగు అమ్మాయిలకి టాలెంట్ ఇవ్వండి, తెలుగు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. దూరపు కొండలు నులుపు అంటారు. సో ఆ కొండలను చూసే బదులు అంటే దూరపు కొండలు నులుపు, దగ్గరికి పోతే గరుకునే ఉంటది. సో మన తెలుగు అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. నాకు ఇండస్ట్రీ గురించి తెలిసింది 5% కూడా ఉండదు. సో నేను చేసే తప్పులని చిన్న తప్పులను సర్దిద్దడానికి మాత్రమే పెద్దలు నాకు చెప్పడం జరిగింది. నేను సెన్సిటివ్ కాబట్టి నేను అట్లా రియాక్ట్ అవ్వడం జరిగింది. క్షమించండి ఎవరైనా హర్ట్ అయి ఉంటే. సారీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నా తరపున పేరున ధన్యవాదాలు. అండ్ స్పెషల్గా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరూ మా తారకేశ్వరి మూవీని చాలా అంటే చాలా సక్సెస్ చేయండి ప్లీజ్. అండ్ నాతో పాటు చేసిన యాక్టింగ్ అందరూ ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈ టీమ్ ఉన్న చిన్న అమౌంట్ అండి, పెద్ద అమౌంట్ అయితే ప్రతి ఒక్కటి అందరికీ ఇప్పుడు చూడండి పెద్ద మూవీస్లో ఒక హీరోయిన్ వస్తుంది అనగానే ఒక అంబ్రిలా పట్టుకుంటారు, ఒక ఫ్యాన్ పట్టుకుంటారు, ఒకళ్ళేమో డ్రెస్ పట్టుకుంటారు. కానీ ఇలాంటి చిన్న మూవీస్లో హీరోయిన్స్ ఎండలో కింద కూడా కూర్చొని యాక్టింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్ల. అంటే చిన్న మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళందరూ. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లల్ని అండ్ మగపిల్లల్ని మన తెలంగాణ ఆంధ్ర అమ్మాయిలందరినీ సపోర్ట్ చేయండి. పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారండి తెలుగు వాళ్ళు రండి బయటికి అంటున్నారు, కానీ ఎవరికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. మేము ఎన్నో ఆఫీసెస్ తిరుగుతున్నాము, తిరగకుండా లేము. ఎన్ని ఆఫీసెస్ తిరిగినా ఏదో ఒక మార్క్ పెడతారు, ఏదో ఒక మార్క్ పెట్టకుండా అయితే మమ్మల్ని బయటకు నెట్టేయరు. ఇస్తాము తర్వాత చూస్తాము అంటారు, కానీ మాకు ఎవరు ఇవ్వరు. ఎవరో ఒకళ్ళు మంచిగా తెలుగింటి అమ్మాయిని అలానే చూపించాలి అనేవాళ్ళు, సపోర్ట్ చేయాలి అనేవాళ్ళు, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే వాళ్ళు మాత్రమే కొంతమంది ఉన్నారండి. చాలా మంది అయితే లేరు ఇండస్ట్రీలో. చాలా ఆఫీసెస్ తిరిగాను. నన్ను వెంకటరెడ్డి గారిని పరిచయం చేసిన మన చంద్రన్న గారు, నేను ఒక చిన్న సాంగ్ చేశాను, ఫోక్ సాంగ్. అందులో ఆయనకి నచ్చి చంద్రన్న గారు వెంకటరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు. వెంకటరెడ్డి గారు స్టోరీ చెప్పారు. అండ్ అప్పుడు నేను కొంచెం బిజీ ఉండడం వలన ఆ మెయిన్ లీడ్ మిస్ అయిపోయాను. సెకండ్ లీడ్కి వచ్చేసాను. కానీ నాకు ఈ టీంతో వర్క్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ తారకేశ్వరి మూవీ సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళండి ప్లీజ్ అండి కుటుంబంతో మీ ఫ్యామిలీతో ఈ మూవీ చూడండి. ప్రతి చిన్న వ్యక్తి అండి, పేరు వచ్చిన పెద్దవాళ్ళే కాదండి, చిన్న వాళ్ళం కూడా ఉన్నాము. మమ్మల్ని గుర్తించండి, మా దగ్గర కూడా టాలెంట్ ఉంది. ఒక చిన్న రీల్తో ఎక్కువ సెలబ్రిటీస్ అయిపోతున్నారు. కానీ మేము ఎన్నో రాత్రులండి ఛాన్సెస్ కోసం. ఒక టీం అయిపోవాలి అంటే నైట్ 12 దాకా కూడా ప్రతి ఒక్క చిన్న కెమెరామ్యాన్ కూడా నుంచోనే ఉంటాడండి. అది అయిపోయే వరకు పెద్ద మూవీస్కి పెద్దమని, చిన్న మూవీస్కి చిన్నమని. బట్ మమ్మల్ని కూడా అందరూ ప్రోత్సహించండి. మా మూవీని అందరూ చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అందరికీ హాయ్ అండి.
ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. దీంట్లో నేను అమ్మవారి క్యారెక్టర్ చేశాను, తారకేశ్వరి అనేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ రెడ్డి గారికి సినిమా ట్రైలర్ చాలా బాగుంది. దీన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంది కొంచెం, సో అమ్మవారిని ఊహించుకో తల్లి. థ్యాంక్స్ అండి అందరికీ వచ్చినందుకు. ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. అలాగే ఇక్కడ విచ్చేస్తున్న కంటెస్ట్ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. ఇంకా నేను ఒక చిన్న 4 నిమిషాలు మాట్లాడి సో ఈ వీధికని కొంచెం స్పీడ్గా నడిపేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ ఇప్పుడు సినిమా గురించి 4 మాటలను మాట్లాడవలసిగా కోరుతున్నాను. ఈ సినిమా మేము మొదట అనుకున్నప్పుడు తారకేశ్వరి అమ్మవారి మీద ఇది యథార్థ నిజంగా జరిగిన 1999 కదా మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరనే జరిగింది. సో దీన్ని మేము తీసుకొని ఒక స్టోరీగా చేసాము. ఇది ఇక్కడ షేక్పేట్ మండల్లో మేము ఈ షూటింగ్ చేసాము. సో ఈ షూటింగ్ దీనికి సంబంధించి అమ్మవారు అనేది అప్పుడు ఒక టెంపుల్లో ఒక ఊరికి వచ్చిన నిజంగా సంఘటన జరిగిన విషయాన్ని నేను వెంకటరెడ్డి గారు డిస్కస్ చేసుకొని దీన్ని మన బడ్జెట్లో ఇలా చిత్రీకరించడం జరిగింది. ఇద్దరు మీరు డిస్కస్ చేసుకొని సో పాత పద్ధతిలో అంటే ఒక ఊరి పరిస్థితులు తీసుకురావాలంటే మా బడ్జెట్ తగ్గట్టు దీనికి సెట్ చేయడం ఇదంతా కాదు కాబట్టి దీన్ని వేదికగా మా అమ్మమ్మ గారి ఊరిని సెలెక్ట్ చేసుకొని షూటింగ్ చేయడం జరిగింది. సో ఇందులో ఎంతో మంది నటీమణులు నటించారు. వారికి అందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సో కొందరిని ఈ దీంట్లో మర్చిపోయి ఉండొచ్చు. అలాగే హీరోయిన్స్ కి కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి నటించిన నిహారిక గారు కానివ్వండి, రోసిరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న నటీమణులు అందరూ కూడా ప్రత్యేకత. వీరందరూ ఇక్కడ అప్పుడు షూటింగ్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈ మూవీ ఇంతవరకు వచ్చింది. వాళ్ళ హార్డ్ వర్క్ కానీ అలాగే డాన్స్ మాస్టర్ మున్నా గారికి కానివ్వండి, వీళ్ళందరూ ఒక బడ్జెట్ అనేది కేవలం వాళ్ళు పరిధిలోకి తీసుకోకుండా మీకు సపోర్ట్ గా ఉందామని నిలబడి ఈ సినిమా ఇంతవరకు తీసుకొచ్చిన వీరందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మనం ఈరోజు ఈ యొక్క విజన్ ని మనం ఈ యొక్క ఈ విజన్ కానీ మీరు చూస్తుంది ఇదంతా కూడా వెనుక నుంచి కష్టపడ్డ డైరెక్టర్ది కానివ్వండి, ప్రొడ్యూసర్ది కానివ్వండి. సో ఆ నటి మనలు మెయిన్ ఎఫర్ట్ ఎండనగా వాళ్ళనక వాళ్ళ బడ్జెట్ ని కేర్ చేయకుండా దీన్ని మనందరినీ వాళ్ళ నటి మనతో వాళ్ళు ముప్పించి వాళ్ళు కష్టపడిన దానికి ఇదంతా మన ముందుకు అలాగే చేసిన సెలబ్రిటీస్ అందరు కూడా దీని గురించి వాళ్ళ టైం వీక్షించి మా గురించి ఈ చిన్న ట్రైలర్ చూసి ఇంత ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మీరు తప్పకుండా ఈ మీడియా వారు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లి కంపల్సరీగా దీన్ని అందరికీ తీసుకెళ్లి ఈ చిన్న సినిమాని పెద్ద సినిమా తేడా లేకుండా ఇప్పుడు అందరు పాన్ ఇండియా స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. సో పాన్ ఇండియా స్టార్స్ పాన్ వాళ్ళకి నేను చాలా సపోర్టివ్ గా ఉంటాను. ఎందుకంటే మన తెలుగు సినిమాని ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచానికి తీసుకెళ్లిన అల్లు అర్జున్ కానివ్వండి, మెగా ఫ్యామిలీ కానివ్వండి, నందమూరి ఫ్యామిలీ కానివ్వండి, నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ పాన్ ఇండియా తీసుకుని వెళ్తున్నందుకే మన తెలుగు మీద అందరు గౌరవం ఏర్పడింది. సో వాళ్ళు ఆ లెవెల్లో ఉంటే కింద లెవెల్ అంతా ఇప్పుడు నాలాంటి చిన్న వ్యక్తులకి అవకాశాలు వస్తాయి. వాళ్ళు ఆ స్థాయిలో ఉంటే కింద క్యాడర్ అంతా మాకు అనుకూలంగా మేము అనుకున్న మా బడ్జెట్ లో మూవీస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళన్ని 30 crores 40 crores 50 crores మూవీస్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ అందరు కూడా 2 crores 3 crores వెళ్ళిపోయి అంత 30 crores 40 crores బడ్జెట్ తో వెళ్ళిపోయింది. సో కాబట్టి మాకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి దానివల్ల. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేది విస్తరించిపోయింది. సో కాబట్టి కింద బడ్జెట్ ప్రొడ్యూసర్స్ అందరు కూడా తప్పకుండా మాకు చాలా అవకాశం ఉంటాయి. మన ఆర్టిస్ట్ కూడా చాలా అవకాశాలు ఉంటాయని తప్పకుండా నేను తెలియజేస్తున్నాను. ఇది మన దేశానికి కానీ రాష్ట్రానికి గర్వదగ్గ కార్యక్రమం. మన పుష్పాజు అని మన చాలా హీరోస్ పాన్ ఇండియా స్టార్స్ అవ్వడం జరిగింది. సో అలాగే ప్రత్యేక డైరెక్టర్ గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే తను రాత్రి మహల్ కష్టపడి దీన్ని ఎట్లా తీసుకోవాలి ఈ బడ్జెట్ లో మనం చేయగలుగుతామా లేదా ఎన్నోసార్లు ప్రయత్నించి మేము చాలా బడ్జెట్ లో చాలా కష్టపడి దీన్ని తీసుకొచ్చాము. సో తప్పకుండా ఇది మీ అందరు వీక్షించి దీన్ని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాను. చివరిగా